హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీ అనుష. ఈ రోజుల్లో నరాల బలహీనత అంటే ఏంటి ఎక్కువ మందిలో చూస్తున్నాం కదా. సో దీన్ని ఎలా తగ్గించుకోవాలి, దీనివల్ల వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చెలమెల శ్రీనివాసరావు గారు. మరి సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నర్వ్ వీక్నెస్ అంటే ఏంటి? ఇన్ బ్రాడ్‌లో చెప్పాలంటే మన శరీరంలో ప్రతి ఆర్గాన్ ప్రతి చోట కూడా నర్వ్స్ అనేవి కంపల్సరీ ఉండాలంటే ఆ నర్వ్ యాక్టివేషన్ లేకపోతే మనకు మూవ్‌మెంట్స్ ఉండవు. సో ఎక్కడైతే ఇది వీక్ అవుతుంది అంటే జనరల్‌గా చెప్పాలంటే వీక్ అయిన చోట అది చేయాల్సిన పని తగ్గిపోతుంది కాబట్టి మనకి నీరసం లాంటివి ఇవన్నీ అంటే ఆ పర్టిక్యులర్ ఏరియాలో ఎక్కడైతే ఆ నర్వ్స్ వీక్ అవుతాయో అక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్నే నర్వస్ వీక్‌నెస్ అంటాం. సార్ జనరల్‌గా మన శరీరం అంతా ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ అంటేనే నర్వ్స్ పైనుంచి కింద వరకు. సో నరాల బలహీనతలో అంటే వెరీ వైడ్ రేంజ్ కదా సార్ ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటే. అంటే మరి ఏమేం టైప్స్ ఉంటాయి దీంట్లో? రైట్. జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు చూస్తే మనము క్రేనియల్ నర్వ్స్ అంటాం. అంటే 12 క్రేనియల్ నర్వ్స్ ఐస్‌కి కానీ, నోస్‌కి కానీ, టంగ్‌కి కానీ, ఇయర్‌కి కానీ, ఈవెన్ మన చిక్స్‌కి కానీ అంటే ప్రతి దానికి ఒక నర్వ్ అనేది ఇండికేట్ ఉంటుంది. ఆప్టిక్ నర్వ్ అని, ఆల్ఫాక్టరీ నర్వ్ అనేసి ఉంటాయి. ఇలానే ఇప్పుడు కొన్ని నర్వ్స్ అనేవి కొన్ని ఫంక్షనాలిటీస్ చేస్తుంటాయి. అంటే ప్రతి నర్వ్ గ్రూప్ ఆఫ్ నర్వ్స్ అయినప్పుడు ఒక ఫంక్షన్ జరగడం ఉంటుంది. ఎప్పుడైతే అవి కొన్ని కారణాల వల్ల దెబ్బ తగలడం వల్లనో లేకపోతే ఏదైనా ఇతరత్ర వ్యాధుల వల్ల అవి వీక్ అవ్వడము, కొన్నిసార్లు కొన్ని మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల అవి వీక్ అవడం వల్ల ఆ పార్ట్‌లో అది ఇబ్బంది క్రియేట్ చేయడం, దానివల్ల ఇంకా వేరే కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా B12 షీత్స్ అంటాం. అంటే మన శరీరంలో B12 అనేది చాలా ఇంపార్టెంట్. ఈ B12 తగ్గడం వల్ల మన స్పైన్ అనేది ఈ B12 షీట్స్ ఆ నర్వ్స్‌తో కప్పబడి ఉంటుంది. అది ప్రొటెక్షన్ లాగా. ఎప్పుడైతే నర్వ్స్ అక్కడ వీక్ అవుతాయో ఈ B12 షీట్స్ కూడా వీక్ అయిపోవడము, దాని తర్వాతనే మనం చూస్తాము జాయింట్ అనేది డీజనరేట్ అవ్వడము. అంటే స్పాండిలైటిస్ కానీ, స్పాండియోలిథోసిస్ కానీ, ఎముక అరగటం కానీ చూస్తాం. అంటే మనకేంటంటే జనరల్‌గా ఎంఆర్ఐ తీసినప్పుడు స్పైన్‌లో ఏదో డిజార్డర్స్ అంటాం. బట్ దానికి కారణం చూసుకుంటే ఇవన్నీ కూడా ఈ నర్వ్స్ ఎప్పుడైతే వీక్ అయ్యి అవి చేయాల్సిన డ్యామేజ్ చేసినప్పుడే అవుతుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. ఇంకోటి చాలా కామన్‌గా వినేది ఏంటంటే డయాబెటిక్ న్యూరోపతి. అంటే షుగర్ కన్నా షుగర్ ఎప్పుడు అంటారు సార్ చాలా కంట్రోల్‌గానే ఉంటుంది, మెడిసిన్స్ వాడుతున్నాం అంటారు. అయినా కానీ మాకు చేతుల్లో తిమ్మిర్లు, కాళ్ళు తిమ్మిర్లు, ఈవెన్ ఫింగర్స్‌లలో ఈ టిప్ అంటాం కదా, వీటిలలో కూడా చాలా మంట, ఏదైనా ముడితే మంటలాగా ఉంటుంది, తిమ్మిర్లులాగా ఉంటాయి అంటారు. నిద్ర కూడా పట్టదు. అండ్ అంటే ప్రతిదీ నిద్ర ఎందుకు పట్టదంటే బాడీ అనేది డిస్కంఫర్ట్ అయినప్పుడు నిద్ర అనేది ఉండదు. సో ఈ నర్వ్ ఎండింగ్స్‌లో ఎప్పుడైతే ఆక్సిజన్ తగ్గిపోతుందో సో అప్పుడు ఈ డయాబెటిక్ న్యూరోపతి కూడా ఇవన్నీ చూస్తుంటాం. అలానే ఇంకో కండిషన్ ఏంటంటే మెయిన్‌గా ఏంటంటే మగవాళ్ళలో మేల్స్‌లో చూసేది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఇక్కడ ఏంటంటే పెనైల్ రీజన్‌లో వెళ్ళే పుడెండల్ నర్వ్స్ కానీ ఇవి దెబ్బతిన్నప్పుడు ఏంటంటే ఎరెక్షన్ ప్రాబ్లము, ప్రీమెచ్యూర్ ఎజెక్షన్ ఇలాంటివన్నీ చూస్తుంటాం. అంటే ఒక్కొక్క నర్వ్‌కి ఒక్కొక్క చోట ఫంక్షనాలిటీ ఉంటుంది. ఆ గ్రూప్ ఆఫ్ నర్వ్స్ కూడా ఎప్పుడైతే దెబ్బతింటాయో ఆ పర్టికులర్ ఆర్గాన్స్ అనేవి చేయాల్సిన ఫంక్షన్ తగ్గుతుంటుంది. సో మనం అవి తెలుసుకోకుండా ఏదో సిమ్టమేటిక్‌గా ఇచ్చేసి ఇది కదా కాబట్టి ఇప్పుడు డయాబెటిక్ న్యూరోపతిలో ఏదో విటమిన్స్ వాడుతూ ఉంటారు. అసలు రోలే లేదు. ఎన్ని రోజులు వాడినా కానీ ఆ విటమిన్స్ ఏం చేయవు, అవి బాడీలో అనవసరంగా అక్యుములేట్ అవుతుంటాయి. మేము అనేది ఆ డయాబెటిక్ న్యూరోపతి అన్నప్పుడు ఆ నర్వ్స్‌కి జరగాల్సిన పోస్ట్ జరగట్లేదు కాబట్టి మనం ఆయుర్వేదంలో ఏమంటాం రసాయన చికిత్స అంటాం. అంటే రిజ్యూనేషన్, అగైన్ ఎక్కడైతే దెబ్బతిన్నాయో దాన్ని రిజ్యూనేట్ చేయాలి అండ్ ఆ ప్రాపర్ కేర్ తీసుకోగలిగితే మళ్ళీ అవి నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఈవెన్ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మగవాళ్ళలో కూడా చాలా ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం, దాన్ని కూడా ప్రాపర్ కేర్, ప్రాపర్ మెడికేషన్‌తో మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకోవడం ఇంపార్టెంట్ కదా సార్. ఏదో పెయిన్ వచ్చేస్తుంది, తిమ్మిరి అవుతున్నాయని ఇన్స్టెంట్‌గా టాబ్లెట్స్ వాడకుండా ఒక కన్సల్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే అది కరెక్ట్ అన్న ఒపీనియన్. కరెక్ట్. ఇప్పుడు ఎప్పుడైనా అంటే ప్రతి నొప్పికి డాక్టర్‌ని కలవమనట్లేదు. బట్ మీరు చేసే యాక్టివిటీస్‌లో మీకు రెగ్యులర్‌గా ఇబ్బంది అవుతుంది, ఒక 2-3 వీక్స్ నుంచి చేసే పనిలో కూడా ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు సంథింగ్ డిఫరెంట్ అన్నప్పుడు ఆయుర్వేద డాక్టర్‌ని కలవడం వల్ల మేము అడ్వైస్ చేస్తుంటే మీ నాడి చూసిన తర్వాత మాకు ఒక ఐడియా వస్తుంది. మీ బాడీ అనలైజ్ చేయటం, వాత పైత్య కఫాల్లో ఏది ఇబ్బంది ఉంటుందో దానివల్ల వచ్చే ఈ డిసీజెస్‌లో ఈ చార్ట్ వేసుకుంటాం. వాతాలో 80 రకాలు, పైత్యంలో 40 రకాలు, కఫంలో 20 రకాలు. వీటిలలో ఈ వ్యాధులు ఉన్నప్పుడు వాటిని మనం ప్రికాషనరీ వేలో అలానే నేను ఇంతకు చెప్పిన రసాయన చికిత్స అంటాం. అంటే మూల కారణాన్ని ఎలాగో ట్రీట్ చేస్తామో మళ్ళీ రాకుండా బాడీనే ఇమ్యూనైజ్ చేయడం కూడా హెల్ప్ అవుతుంది. సో దానికన్నా ముందు మీరు అన్నట్టు కరెక్ట్, మనకు తెలుసుకోవాలి మనం అసలు ఇది దేని వల్ల వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతిదీ మన శరీరంలో ఏది ప్రాబ్లం అయినా నొప్పి అనేది ఫస్ట్ బయటపడుతుంది. అది నర్వస్ పెయిన్, బోన్ పెయిన్ అనేది కాకుండా ఏది ఇబ్బంది అయినా ఫస్ట్ పెయిన్ గానే ఉంటుంది. సో అది ఏంటనేది తెలుసుకోగలిగితే ప్రాపర్ ట్రీట్మెంట్ చేయగలుగుతాం. సో మరి
ఇలా కంప్లెయింట్స్ ఉన్నప్పుడు, రైట్. వాళ్ళ బాడీలో డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు రైట్. డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. రైట్. ఏదైనా స్కాన్ ఏ స్కాన్స్ చేయించుకుంటే మంచిది? జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా సఫర్ అయ్యేది డయాబెటిక్ న్యూరోపతి. షుగర్ పేషెంట్స్‌లోనే ఎక్కువగా వింటుంటాం. ఈ నర్వస్ వీక్‌నెస్ కానియండి, ఆర్ ఏజ్ 40 క్రాస్ అయిన తర్వాత మనం జనరల్‌గా మెటబాలిక్ అనేది కొంచెం స్లో డౌన్ అవుతుంది. ఆ టైంలలో చూస్తుంటాం. ఓకే. బట్ మనం డయాబెటిక్ న్యూరోపతి గురించి తెలుసుకుంటే దీనికి డయాగ్నోసిస్ అనేది ఏ టెస్ట్‌ల ద్వారా తెలీదు. ఒకటే ఏంటంటే మీ షుగర్ లెవెల్స్ ఎలా ఫ్లక్చుయేట్ అవుతున్నాయి. అలానే 6 నెలలకు ఒకసారి చేసే హెచ్‌బీఏవన్సీ అనేది ఎంత కంట్రోల్‌గా ఉంది అనేది చెక్ చేస్తాం. ఓకే. బట్ ప్యూర్‌లీ మిగతాది ఏంటంటే వాళ్ళు చెప్పే సింప్టమ్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళ షుగర్ ఎలా అప్స్ అండ్ డౌన్స్ అయింది దాన్ని బేస్ చేసుకొని న్యూరోపతి అని డయాగ్నోస్ చేస్తాం. బట్ అప్పటికి కూడా కన్‌ఫ్యూజన్ ఉంటేందంటే దానికి న్యూరాలజీ అంటే నర్వ్ టెస్టింగ్, నర్వ్ ఎండింగ్స్ అనేవి టెస్ట్ చేస్తాం. హ్మ్. అది ఎంతవరకు వాటి పనితనం అనేది మనకు ఆ నర్వ్ టెస్టింగ్స్‌లో మనకు తెలిసిపోతుంది. ఓకే. అండ్ పర్టిక్యులర్‌గా స్కాన్ అలాంటివి అయితే ఏమీ ఉపయోగం ఉండవు వీటిలో. అచ్చా! అయితే ఈ న్యూరోపతి తెలుసుకోవడం అంటే డయాబెటిక్ న్యూరోపతి తెలుసుకోవడం ఎంతనో దాన్ని మరి ట్రీట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. హ్మ్. హ్మ్. అంటే నేను అదే ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ షుగర్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. అలా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఈ విటమిన్స్ ఇట్లా తీసుకుంటే కూడా కుదరదు. హ్మ్. ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఆర్గాన్‌లో ఆ నర్వ్స్ అనేవి ఫంక్షన్ చేయట్లేదు అంటే ఆ ఆర్గాన్‌ని మనం మళ్ళీ నార్మల్ చేయాల్సి ఉంటుంది. అది స్ప్లీన్ కానియండి ఆర్ లివర్ కానియండి. హ్మ్. సో దానికి ఆయుర్వేదంలో మేము రసాయన చికిత్సాస్ అంటాం. ఓకే. ఈ సింపుల్‌గా చెప్పాలంటే మీకు కేరళ పద్ధతిలో చూసుకుంటే దీన్ని పిడిచ్చిల్ అంటాం. అంటే పిడిచిల్. కంప్లీట్‌గా తైలాలు కొన్ని సెలెక్టెడ్ పిండ తైలం కానీ, ఓకే. ధన్వంతరి తైలాన్ని ప్రతి ఆర్గాన్, ప్రతి శరీరంలో ప్రతీది ధారలాగా వేయటం వల్ల అంటే కంటిన్యూస్. కంటిన్యూయస్‌గా ధారలా ఒక ప్రొసీజర్ ద్వారా చేయటం వల్ల ప్రతి సెల్‌కి ఆక్సిజనేషన్ అంటే ఇక్కడేంటి ఎంత మనం అంటాం కదా! ప్రాణాయామం చేస్తే ఎంత మనకు ఆక్సిజనేషనో ఈ ఆయిల్స్ చేయటం వల్ల అక్కడ ప్రతి కణంలో ఆక్సిజనేట్ అవ్వడం స్టార్ట్ అంటే అవుతుంది. నా నాకైతే ఏమర్థమవుతుందంటే చాలా సేపు చేయాలి కదా సార్ ఇది? అంటే ప్రతి సెల్‌కి రీచ్ అవ్వాలంటే? ప్రతి సెల్‌కి అంటే మనం ఒక టైమ్ పీరియడ్ పెట్టుకుంటాము. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ వరకు అంత ఎనఫ్. మరీ ఎక్కువ కూడా అవసరం లేదు. అంటే ఒకటే ప్లేస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ న్యూరోపతి ఉందనుకోండి. ఆ! అక్కడ కంటిన్యూస్‌గా కంటిన్యూస్ ఆయిల్ పోస్తే ధారలాగా 1 అవర్ వరకు ఆ! పోయాలి. అలా ట్రీట్మెంట్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఆయిల్స్‌లో మనము చిన్న బేసిన్‌లో ఆయిల్స్ తీసుకొని పాదాల్లో ఎప్పుడైతే మంటలు అంటుంటారు చూడండి, వాళ్ళని కాసేపు దాంట్లోనే పెట్టమంటాం. సో ఓకే. దట్ ఏంటంటే అక్కడ ఆ సెన్సరీ ఇది ఏదైతే ఉంటుందో మళ్ళీ యాక్టివేట్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఏదైనా సింపుల్ హోమ్ రెమెడీస్ ఉంటే చెప్పండి సార్? యాహ్! జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు ఇది న్యూరోపతి అంటేనే మన శరీరంలో వీక్‌నెస్ అంటాం. హ్మ్. మరి ఈ వీక్‌నెస్‌ని మనం వృద్ధి చేసుకునేది ఏంటంటే మనకి ఇంట్లో దొరికే మంచి వృద్ధికర ఫుడ్ ఏంటంటే పాలు అంటాం. పాలు. అంటే ఓకే. ఇది షుగర్ వాళ్ళు కూడా మనం ఎవరమైనా గానీ రోజు పాలు తీసుకోవడం చాలా శ్రేష్టం. చాలా మంచిది శ్రేష్టం. హ్మ్. అట్లానే కాకపోతే ఏంటంటే నాన్ వెజ్ ఐటెమ్ తీసుకునే వాళ్ళలో మాంసరసం అంటాం. హ్మ్. బోన్ సూప్ లాంటిది. ఇది చాలా అడ్వైస్ చేస్తుంటాం. బోన్ హ్మ్. సూప్‌నే తీసుకోవడం వల్ల కూడా బాడీలో ఈ రీజనరేషన్ అనేది జరుగుతుంది. అలానే మామూలుగా వెజిటేరియన్స్‌లో వాళ్ళలో కూడా మనం సొరకాయ జ్యూస్ కానియండి, సొరకాయ జ్యూస్ ఇదేం చేస్తుందంటే డయాబెటిక్ ఇన్సులిన్ ఇన్‌సఫిషియన్సీ అంటాం. అంటే షుగర్‌లో లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తూనే బాడీకి ఎనర్జీని కూడా పెంచుతుంది. ఓకే. అలానే అలసందలు. హుహు. ఇది బాయిల్డ్‌గా అంటే అట్లాంటివి కాకుండా బాయిల్డ్‌గా తీసుకోవడం వల్ల కూడా శరీరానికి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఓకే. ఇవి కాకుండా మనం ఆయుర్వేదంలో అంటే ఔషధాలు అంటే సైడ్ ఎఫెక్ట్ లేని ఔషధాలు ఏమంటామంటే దశమూలం కానియండి, అశ్వగంధ యెస్. ఇలాంటివి ప్రాపర్‌గా ఒక టైమ్ పీరియడ్ వరకు తీసుకోగలిగితే మళ్ళీ ఈ నర్వ్స్ అనేవి యాక్టివేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ సార్. చాలా డీటెయిల్‌గా చెప్పారు. సో, డయాబెటిక్ న్యూరోపతియే కాదు అసలు న్యూరోపతి ఎందుకొస్తుంది? రైట్. దానికి తగిన చికిత్సలు మనం ఏం చేసుకోవాలి? ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? చాలా వివరంగా చెప్పారు రైట్. సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. నమస్తే.